మిస్టర్ రామ్ ప్రసాద్, ఆర్ యూ షూర్? ఎస్ ఇన్స్పెక్టర్, నా కూతుర్ని హత్య చేయించింది నా భార్య అర్చనే. మీరు మీ భార్యను అనుమానిస్తున్నారా? కాదు, తగిన ఆధారాలతోనే కంప్లైంట్ చేస్తున్నాను. నా లల్లిని కిరాతకంగా హత్య చేయించిన రాక్షసిని అరెస్టు చేసి విచారిస్తే అన్ని నిజాలు బయటకొస్తాయి. మిస్టర్ రామ్ ప్రసాద్, మరొక్కసారి ఆలోచించండి. ఒకసారి కంప్లైంట్ చేశాక పోలీసులు రంగంలోకి దిగాక కేసును వెనక్కి తీసుకునే ఛాన్సే లేదు. అవసరం లేదు. అమ్మా అని ప్రేమగా పిలిచే నా బిడ్డని పొట్టన పెట్టుకున్న ఆ నైవంచకురాలికి శిక్ష పడి తీరాలి. ఆల్ రైట్, పదండి. హరిప్రసాద్ గారు, మీ కోడలు అర్చనని హత్యా నేరం కింద అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఎవరు కంప్లైంట్ ఇచ్చింది? మీ అబ్బాయి రామ్ ప్రసాద్ కంప్లైంట్ ఇచ్చాడు. మిస్టర్ రామ్ ప్రసాద్, ఎక్కడ మీ భార్య? చేసిందంతా చేసి ఏమీ తెలియని నంగనాచిలా పూజ గదిలో కూర్చుని ఉంటుంది. కానిస్టేబుల్. ఇన్స్పెక్టర్ అన్నగారు, మీ డ్యూటీ మీరు చేయండి. ఇది నా సొంత విషయం, దయచేసి ఎవరూ కల్పించుకోకండి. లల్లి అనే పాపను హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఏమిటండి దారుణం? చూస్తూ కూడా మాట్లాడరేమిటండి?
కడుపుతో ఉన్న పిల్లండి, మన కోడలండి. కాదు కాదన్నపూర్ణ, అర్చన మన కోడలు కాదు. అర్చన శ్రీ రామ్ ప్రసాద్ గారి భార్య. మన కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా ఇది వాడి సొంత విషయం. నువ్వు కూడా నీ చెవులారా విన్నావు కదా. అర్చన, అర్చన, ఏమిటమ్మా ఇది? ఏమిటమ్మా ఈ అన్యాయం? ఇన్స్పెక్టర్ బాబు, నా కోడలు అమాయకురాలు, ఏ తప్పు చేయలేదు. కావాలంటే నేను సాక్ష్యం చెప్తాను, ఇక్కడున్న అందరూ చెప్తారు. నా కోడలు తీసుకెళ్ళడానికి వీల్లేదు. నా కట్టలో ప్రాణం ఉండగా తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. అమ్మా, అడ్డం జరుగు. ఎందుకత్తయ్యా బాధపడతారు? అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్తే అగ్ని ప్రవేశం చేయమంటున్నాడు. అంతే కదా, చేస్తాను. తాళి కట్టిన భర్తే నా మెడకి ఉరితాడు బిగించాలంటున్నాడు. అలాగే భరిస్తాను. కానీ నా రక్తం పంచుకు పుట్టుకుపోయినా, నా పేగు మడతల పొత్తెళ్లలో నవమాసాలు మోసి కనకపోయినా, నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్న నా చిన్నారి తల్లి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కన్నా తనే నాకెక్కువ అనుకున్న నా బిడ్డ, నా లల్లిని నా చేతులతో నేనే చంపుకున్నానంటే నన్ను నిలువున కాల్చి చంపినా నేను ఒప్పుకోను. నేను నిర్దోషిని, 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 నిర్దోషిని. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం, ముమ్మాటికి నిజం. చూడమ్మా, అదంతా కోర్టులో చెప్పండి. పదండి.
నిజంగా దేవుడు ఎంత దయలేని వాడండి. లేకపోతే లల్లి చనిపోవడం ఏమిటండి? ఏం చేయగలం రాధా, మన చేతుల్లో ఏమీ లేదు. కళ్ళు తెరిచినా మూసినా నాకు లల్లి రూపమే గుర్తొస్తుందండి. ఎన్ని ముద్దు ముద్దు మాటలు చెప్పేది, ఎంత అల్లరి చేసేది, మిమ్మల్ని తాతయ్య అంటూ ఎంత ఆట పట్టించేది. అవును అవును రా, ఆ భగవంతుడు ఎందుకు లల్లికి ఇంత తక్కువ ఆయుష్ ఇచ్చాడు? తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. పెద్దవాళ్ళం మనమే తట్టుకోలేకపోతున్నామే. పాపం అర్చన తన అలా తట్టుకుంటోందో. అవునండి, అసలే కడుపుతో ఉన్న పిల్ల మనసుని ఏ ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన ఈ టైంలో లల్లి దూరం కావడం, ఆ బాధ గుండెను పిండేస్తుంటే నిస్సహాయంగా కన్నీళ్లు కార్చడం తలుచుకుంటేనే బాధగా ఉందండి. ఏమండి, అర్చన జీవితం కుదుట పడింది, ఇక అంతా సంతోషమే అనుకుంటే ఇప్పుడు ఇలా జరిగింది ఏమిటండి? ఆ దేవుడికి మనుషులు పూర్తిగా సంతోషంగా ఉంటే ఇష్టం ఉండదేమో. అందుకేనేమో ఒక కంటిలో ఆనందాన్ని ఇస్తూ మరో కంటిలో విషాదాన్ని నింపుతాడు. ఏమండి, నాకెందుకు ఒక్కసారి అర్చిని చూసి రావాలనిపిస్తుందండి. లల్లి పోయి దుఃఖంలో ఉన్నదాన్ని తల్లిగా నా గుండెలకు హత్తుకుని ఓదార్చాలని ఉందండి. ఎంత ఓదార్చినా ఈ బాధ తగ్గుతుందా? లేదురా, అర్చనకి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కన్నా లల్లియే ఎక్కువని నీకు తెలుసు. అలాంటి లల్లి అర్థాంతరంగా అయ్యగారు, శివ, ఏమైంది? మన అర్చనమ్మ గారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. శివ, ఏంటి నువ్వనేది? నిజమమ్మ గారు, నా కళ్ళారా చూశాను. అర్చనమ్మ గారిని పోలీసులు జీబులో తీసుకువెళ్తున్నారు. ఎందుకు? ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు అయ్యగారు. అందుకే ఇక్కడికి వెంటనే పరిగెత్తుకొని వచ్చాను. ఏమండి, ఏమిటండి ఇది? రాధా, ఏదో జరిగింది, ఖచ్చితంగా ఏదో జరిగింది. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పద. భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఏమిటండి ఇంకా ఆలోచిస్తున్నారు? ఇంటికి పెద్ద కోడలు అరెస్ట్ అయిందని నలుగురికి తెలిస్తే ఎంత అప్రదిష్ట. ఊళ్ళో మనం తలెత్తుకుని తిరగలమా? ఏవండి, ఇది ఆలోచించే టైం కాదు. నా మాట వినండి, వెంటనే ఏదో ఒకటి చేయండి. కట్టుకున్న వాడే కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తే ఇప్పుడు మనం ఏం చేయగలం అన్నపూర్ణ? అంటే మీరు కూడా అర్జున్ అనుమానిస్తున్నారా? అనుమానించడం కాదు, ఒక్కోసారి పరిస్థితులు నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగాను నమ్మేలా చేస్తాయి. కాదండి, అబద్ధం ఏనాటికి నిజం కాదు. అర్చన ఎలాంటిదో మీకు తెలుసు, నాకు తెలుసు. నీకు నాకు తెలిసి ఏం లాభం అన్నపూర్ణ? నమ్మాల్సిన వాడే
అనుమానిస్తున్నాడు, అవమానిస్తున్నాడు. దొంగ సాక్ష్యాల్ని కట్టుకథల్ని నమ్మి ద్వేషంతో రగిలిపోతున్నాడు. తాలి కట్టిన భార్య మీద కక్ష కట్టి నా బిడ్డని కిరాతకంగా హత్య చేయించిన అదేమో దేవత. ఆ దుర్మార్గురాల్ని అరెస్ట్ చేయించినందుకు నేనేమో రాక్షసుణ్ణి. అంతేగా? పెద్దాడా, అది కాదురా. ఇంకేంటి? కళ్ళ ముందు కనిపించిన ఫోటోలు నిజం కాదు, ఫోన్లో వినిపించిన కిడ్నాపర్ మాటలు నిజం కాదు. మీరు చెప్పే మాటలు మాత్రమే నిజం. అంతేనా? పెద్దాడా, కళ్ళకు కనిపించేవి చెవులకు వినిపించేవి కూడా ఒక్కోసారి నిజాలు కాకపోవచ్చురా. కానీ గతం, ఆ గతంలో దాని జీవితం నిజమేగా. ఆ నిజం తెలుసుకోవడానికి నాకు ఇన్నాళ్లు పట్టింది. రాజుపాములా నా ఇంట్లోనే చేరి చివరికి నా లల్లినే బలి తీసుకున్న ఆ దుర్మార్గురాల్ని వదిలిపెట్టే సమస్య లేదు. పెద్దడా, తొందరపడకు, నా మాట విను. ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు, కానీ లల్లి మనందరికీ దూరం అవడం గుండెల్ని పిండేసే అంత బాధని కలిగించింది. కానీ ఆ పని చేసింది అర్చనే అనడం న్యాయం కాదురా. అవునరా, కట్టుకథలు నమ్మి కట్టుకున్న దాని అనుమానంతో అరెస్ట్ చేయించి ఇప్పటికే తొందరపడ్డాం. మూర్ఖత్వంతో ముందుకెళ్ళి నీ జీవితాన్ని నువ్వే నీ చేతులారా నాశనం చేసుకోకు. నా లల్లిని ఈ చేతులతో మట్టిలో కలిపేసినప్పుడే నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఇందాక మీరన్నారే కక్ష. ఆ కక్షను తీర్చుకోవడం. తన స్వార్థం కోసం నయవంచనతో నా లల్లి ప్రాణాల్ని బలి తీసుకున్న హంతకురాల్ని ఉరికమ్మం ఎక్కించి నా గుండెల్లో చెలరేగుతున్న పగని ప్రతీకారాన్ని చల్లార్చుకోవడం. పెద్దాడా, పగ ప్రతీకారం ఎవరి మీద? అర్చన మీదేనా? ఎందుకు? తల్లిని పోగొట్టుకుని ఒంటరిదే బెంగ పెట్టుకుని తల్లడిల్లిపోతున్న లల్లికి దగ్గరై అమ్మా అని పిలిపించుకొని అమ్మలేని లోటు తీర్చిందే, అందుక? భార్యను పోగొట్టుకుని తాగుబోతులా మారి మతి చెడి పిచ్చివాళ్లా ఉన్న నిన్ను ఆ లల్లి కోసం పెళ్లి చేసుకుని నీ జీవితంలో మళ్ళీ వసంతాన్ని పూయించిందే, అందుక? రాత్రింపగళ్ళు మన కోసం ఆలోచిస్తూ మన కోసమే కష్టపడుతూ మనం మన కుటుంబం అనుకుని అంతులేని ప్రేమని అనురాగాన్ని మన మీద కురిపిస్తోందే, అందుక? నీకు భార్యగా, ఈ ఇంటికి పెద్ద కోడలుగా అతి త్వరలో మన వంశాన్ని నిలిపేందుకు ఓ వారసుని ఇవ్వబోతోందే, అందుక? చెప్పరా, ఎందుకు? నాన్నగారు, మీతో వాదించడానికి నేను సిద్ధంగా లేను. మీ దృష్టిలో అర్చన ఏవైనా కావచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం అది ఓ కొలట. డబ్బు కోసం ఎంతకైనా తెగించే నీచురాలు. తన స్వార్థం కోసం ఎవరి ప్రాణాలైనా బలి తీసుకునే హంతకురాలు. అలాంటి రాక్షసి బ్రతుకుంటానికి వీల్లేదు. పెద్దడా, తప్పురా. నిజానిజాలు తెలుసుకోకుండా అర్చన లాంటి అమాయకురాలి నిందించడం తప్పురా. అమ్మా, అది అమాయకురాలు కాదు, అభం శోభం తెలియని నా లల్లిని బలి తీసుకున్న హంతకురాలు. అలాంటి దానికి ఉరి శిక్ష పడి తీరాలి. పెద్దారా, అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను. అన్యాయంగా నువ్వు నీ భార్యను దూరం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అభిమానంతో మాకు సేవలు చేసిన కోడల్ని అన్యాయంగా జైలు పాలు కావించడానికి మేము సిద్ధంగా లేవు. అన్నపూర్ణ, నేను ఇప్పుడే వెళ్ళి లాయర్తో మాట్లాడతాను. అర్చనని బెయిల్ మీద విడిపించి ఇంటికి తీసుకొస్తాను. వెళ్లే ముందు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి. మీకు నేను కావాలా, అర్చన కావాలా? ఈ ఇంట్లో మీ పెద్ద కోడలు ఉండాలా, ఈ పెద్ద కొడుకే ఉండాలా? మీరే తీర్చుకోండి.
అర్చన అర్చన ఏమైందమ్మా? ఏయ్, ఎవరు మీరు? అర్చన తల్లిదండ్రులవి. మా అర్చన ఎందుకు అరెస్ట్ చేశారు ఇన్స్పెక్టర్ గారు? ఆ? లల్లి అనే పిల్లను హత్య చేసినందుకు.